నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. దేశ ప్రజలందరికీ జీఎస్టీలో భారీ మార్పులు దీపావళి కానుకగా ఇస్తామని ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 15 ఆగస్టు పండుగ రోజు సాయంత్రమే ఆ ప్రతిపాదనల్ని కూడా చర్చకు పెట్టింది కేంద్ర ఆర్థిక శాఖ. 20 రోజుల్లోపే ఆ మార్పులన్నింటికీ ఏకగ్రీవంగా జై కొట్టింది జీఎస్టీ పాలక మండలి. ఈ నెల 22 నుంచే కొత్త స్లాబులు అమల్లోకి రానున్నాయి. మారిన పన్ను రేట్లలో ఇక మిగిలేవి రెండే స్లాబులు. ఒకటి 5%, 2 18%. 4 నుంచి 2 స్లాబులకు కుదించిన కొత్త పద్ధతిలో ఏ మార్గాలకు ఎంతెంత ప్రయోజనం కలుగుతుంది, నిత్యావసరాల నుంచి విలాస వస్తువుల వరకు ఇప్పుడు ఎంత చెల్లిస్తున్నాం, ఆయా కొనుగోళ్లు సేవల వినియోగంలో ఏవేవి ఏ జాబితాలోకి మారనున్నాయి, అసలు 8 ఏళ్లుగా ఇంతింతై అన్నట్లుగా విస్తరించిన జీఎస్టీపై కేంద్రం ఉన్నట్లుండి ఇంత సంచలన నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు కె నరసింహమూర్తి గారు, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, హైదరాబాద్ నుంచి, వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి, హైదరాబాద్ నుంచి, సి కుటుంబరావు గారు, ఏపీ P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్, అమరావతి నుంచి. ముందుగా నరసింహమూర్తి గారు, ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి ప్రకటన చేసిన 20 రోజుల్లోనే 2 స్లాబుల విధానానికి జై కొట్టింది జీఎస్టీ మండలి. ఎంతో కీలకమైన నిర్ణయం. ఇంత వేగంగా అమల్లోకి రావడం వెనుక కారణం ఏంటి? అంటే బేసికల్గా ఇది వేగం అంటూ చెప్పలేమండి. ఇది నిన్న సీతారామన్ గారు మేడం చెప్తూ గత 1.5 ఇయర్గా దీన్ని పనిచేస్తున్నాం అని చెప్పారు. అంటే ఇంత రిఫార్మ్ చేయటం ఒక 1 మంత్లో అయ్యే పని కాదు. దే హ్యావ్ బిన్ వర్కింగ్ ఫర్ క్వైట్ ఏ లాంగ్ టైం. కాకపోతే ఏమిటంటే ఈ కల్మినేషన్ అయింది చివరిలో, క్లోజింగ్లో త్వరగా చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఈ టారిఫ్ నేపథ్యంలో ఇంటర్నల్ డిమాండ్ పెరగడానికి ఎక్స్పోర్ట్ కనుక ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఎక్స్పోర్ట్ తగ్గితే, ఇప్పుడు ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్ టారిఫ్లో ఎక్స్పోర్ట్ తగ్గచ్చు. అందుకని ఇంటర్నల్ డిమాండ్ కిక్ ఆఫ్ చేయడానికి ఐ థింక్ ఇది జిఎస్టీ తగ్గిస్తాం అనేది ఒక రిఫార్మ్గా చెప్పచ్చు. కాకపోతే మేజర్ రిఫార్మ్ ఏమైపోయిందంటే ఆల్ ఫుడ్ గ్రేడ్ ఫుడ్ ప్రోడక్ట్స్, మీరు రోజు వాడుకునే వస్తువులు, వాటన్నిటి మీద 12 నుంచి 5% తగ్గించడం, కొన్ని 28 నుంచి 18కి రావటం, కొన్ని 18 నుంచి 5కి రావటం, ఈ విధంగా చాలా షుడ్సే రాడికల్ రిఫార్మ్ అని చెప్పచ్చండి. ఈ రాడికల్ రిఫార్మ్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏమిటంటే ఒక్కసారిగా ప్రజల్లో ఖర్చు తగ్గి, రోజు అయ్యే ఖర్చులు, వాటిలో ఖర్చు తగ్గి, వాళ్ళ దినవసరాల విషయంలో తగ్గి, సేవింగ్స్ పొటెన్షియల్ వస్తే మీకు ఎక్కువ ఖర్చు పెట్టచ్చు, అంటే ఇంటర్నల్ డిమాండ్ పెరగచ్చు. సో అందుకే ఆ ఉద్దేశంతో చేసినట్టుగా కొంచెం హడావిడి చేసినట్టుగా అనిపించింది. కాకపోతే ఇంత చేయడానికి ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి. ఒక్కసారిగా 15 రోజులు, నెల రోజులు అయ్యే పని కాదు. సో దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. ఒక విధంగా మన ఎక్స్పోర్ట్స్ తగ్గితే అది ఇంటర్నల్ డిమాండ్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది. మన పాత ఇఫ్ యు సీ ఓ పీరియడ్ ఆఫ్ టైమ్, even the Keynesian economics, all the economic theories, when the prices come down, the demand goes up. సో అది కూడా ఒక కారణం ఉంది. అదిగాక మనకి చాలా వస్తువులు విషయంలో, ఇండస్ట్రియల్ గూడ్స్ విషయంలో మనకి లాట్ ఆఫ్ ఎక్స్ట్రా కెపాసిటీ ఉంది. అందుకే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అందుకని ఈ ప్రైసెస్ తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగి, షార్టేజ్ ఆఫ్ గూడ్స్ వచ్చి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం కూడా ప్రస్తుతం బాగా తక్కువగా ఉంది. ఇన్ఫ్లేషన్ కూడా తక్కువగా ఉంది. అందుకని ఇంత బోల్డ్గా స్టెప్ తీసుకున్నారు. దిస్ ఇస్ రైట్ టైం టు డూ దిస్ టైప్ ఆఫ్ బోల్డ్ స్టెప్. రైట్ అండి. ప్రసాద్ గారు, ఒక సాధారణ వినియోగదారుడి కోణంలో చూసినప్పుడు జీఎస్టీపై ఈ దీపావళి బొనాన్జా ఇచ్చే ప్రయోజనాలు ఏమిటి? ఎక్కువగా ఏ ఆదాయ వర్గాల వారికి మేలు జరిగే అవకాశం ఉంది? ఎప్పుడు కూడా సాధారణ వినియోగదారుడు అంటంలోనే మధ్య తరగతి లేదా దిగువ తరగతి అనే అర్థం స్ఫురిస్తుంది మనకి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలా వస్తుంది, హ్యాండ్ టు మౌత్. అంటే ఒక నెల జీతం వస్తే జీతంలో ఖర్చులకు సరిపడా మిగుల్చుకునేది అతి తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి కొద్ది గొప్ప కోత కూడా పడుతుంది. అందువల్ల వాళ్ళకి ప్రధానంగా పెట్టే ఖర్చులు దేని మీద ఉంటాయి? ఎప్పుడైనా ఒకటి ఇంటి మీద ఖర్చు పెడతారు, ఆ తర్వాత ఆఫీసులకు వెళ్ళడానికి, అంటే ఉద్యోగానికి వెళ్ళడానికి అయ్యే ఖర్చు, కమ్యూటింగ్ మీద, ఆ తర్వాత తిండికి, తర్వాత చదువులకి ఖర్చు పెడతారు. నెక్స్ట్ మెడిసిన్ అంటే హెల్త్ కోసం ఖర్చు పెడతారు. ఈ వచ్చినటువంటి మార్పులు ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుడికి తను స్పృశించేటువంటి అన్ని అంశాలపై ఎక్సెప్ట్ హౌస్ రెంట్ తప్ప దాదాపు అన్ని అంశాలపైన కూడా డైరెక్ట్గా ప్రభావితం అయ్యేట్లుగా ఉన్నాయి. ఎందువలన ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్లుగా ఫుడ్ ఐటమ్స్ మీద ట్యాక్స్ తగ్గించడంతో ఇప్పుడు వరకు ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఫుడ్కి బహుశా 7,500, 8,000 ఖర్చు పెట్టారనుకోండి. అంటే అంత తగ్గితే కనుక ఏమొస్తుంది, ఇంకో 2,500 మిగిలి వస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ కోసం పెట్టే ఖర్చు కనుక ఒకవేళ 25,000 రూపాయల చొప్పున లేకపోతే 30,000 రూపాయల సంవత్సరానికి ఖర్చు పెడుతుంటే అందులో కూడా ఒక 10% తగ్గింది అనుకోండి, అంటే అదొక 3,000. ఇలా కాస్త గుమిగూడి అతని దగ్గర సడన్ గా ఏమొస్తుందంటే దాదాపుగా ఒక 50,000 నుంచి 60,000 వరకు ఎక్కువ పెట్టుబడి, ఎక్కువ అమౌంట్ ఫ్రీగా మిగులుతుంది.
అలా మిగిలితే మనకేమిటి లాభం అనుకుంటారేమో. అంటే గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గుతుంది కదా, గవర్నమెంట్ దగ్గర రాబడి తగ్గితే గవర్నమెంట్ పెట్టే ఖర్చులు తగ్గుతాయి కదా అని ఒక వాదన ఉంది. కానీ గమనించాల్సిందంటే గవర్నమెంట్ పెట్టే ఖర్చుల్లో ఆస్తుల ఏర్పాటు ఒకటైతే, రెండవది దేని మీద ఖర్చు పెడితే జీడిపి పరుగులు ఎత్తుతుంది అంటే ఇప్పుడు కూడా క్యాపెక్స్ మీద ఖర్చు పెట్టాలి, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద. అందువలన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక ఖర్చు పెడితే పెరుగుతుంది, కానీ లేకపోతే మాత్రం ఎప్పుడు కూడా పెరిగే అవకాశం ఉండదు. అందువలన మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, సామాన్యుడి యొక్క చేతుల్లో డబ్బులు పెరిగితే అతను ఖర్చు పెట్టే అంశాలు ఏమిటి అని చూస్తే, నిన్నటి వరకు ఎంత ఫుడ్ తినే ఆయన ఖర్చులు తగ్గినాయి కదా అని ఎంతేమీ తినరు, కొద్దిగా మంచి క్వాలిటీ ఫుడ్ తింటారు, అంటే కొద్దిగా అప్గ్రేడ్ అవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఇప్పుడు వరకు అణిచిపెట్టుకున్నటువంటి కోరికలు, వాషింగ్ మెషిన్ కొందామనో, ఏసీ కొందామనో, కారు కొందామనో, మోటార్ సైకిల్ కొందామో అనుకుంటే దాచి పెట్టుకున్న డబ్బులు సరిపోవేమో, ఈఎంఐ కట్టలేనేమో భయపడిన వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తారు. అంటే వీళ్ళకి మిగిలేది 30-40 వేలు అయితే వీళ్ళు ఒక్క సంవత్సరంలోనే 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి మోటార్ సైకిల్ కొంటారు. అంటే ఏమొస్తుంది, అంత డబ్బు వీళ్ళ దగ్గర లేదు, కానీ 1,20,000 బ్యాంకులు లోన్లు ఇస్తాయి. అంటే బ్యాంకులకి బిజినెస్ వచ్చింది, ఆటోమొబైల్ కంపెనీకి బిజినెస్ వచ్చింది. దీని ద్వారా ఆటోమొబైల్ కంపెనీలో పనిచేసే వాళ్ళ జీతాలు పెరుగుతాయి, వాళ్ళ యొక్క ఇన్కమ్ మళ్ళీ పెరుగుతుంది. ఇలా మొత్తం విషయస్ అనకూడదు, ఒక రకంగా హెల్దీ సైకిల్ గా జరగడంతో ఒక ఎస్టిమేట్ ప్రకారం 2.5 టైమ్స్ వరకు జీడిపి పెరుగుతుంది ఈ సంవత్సరంలోనే. అంటే 2025-26 ఇయర్లోనే దాదాపుగా 2.5 టైమ్స్ పెరుగుతుందని చెప్తున్నారు. దానికి అడిషనల్ గా ఇంకా ఎంత ఖర్చు అవుతుందని చూస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాదాపుగా 4.8 నుంచి 5 టైమ్స్ వరకు జీడిపి పెరుగుతుంది. అంటే తగ్గుతున్న జీడిపి, ప్రభుత్వానికి ఆదాయం తగ్గేది 0.2నో 0.3% తగ్గుతుంటే ఎంత పెరుగుతుందని ఆలోచిస్తే ఊహకు అందనంతగా పెరుగుతుంది. పైగా ఎప్పుడు కూడా జనం ఎరిగిన సత్యం ఏంటంటే, రేట్లు తగ్గిస్తే డిమాండ్ పెరగటం, ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు తగ్గిస్తే ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎక్కువ కట్టడం, ఎక్కువ ట్యాక్స్ అవడం జరుగుతుంది. సో గవర్నమెంట్కి ప్రభుత్వ పరంగా కాంప్లైన్స్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి ట్యాక్స్లు ఎక్కువ వస్తాయి, ప్రజల వద్ద డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఇండస్ట్రీస్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇండస్ట్రీస్కి ఆర్డర్లు వస్తాయి. ఎక్స్పోర్ట్స్ పోయినా కూడా, ఎక్స్పోర్ట్స్ కొద్దిగా దెబ్బతిన్నా కూడా అది కంప్లీట్గా గ్యారంటీగా టేక్ ఓవర్ అవడానికి ఈ కన్సంప్షన్ హెల్ప్ చేస్తుంది. అందువల్ల సాధారణ సగటు వ్యక్తికి లేదా దిగువ తరగతి వ్యక్తికి వీళ్ళు చేసినటువంటి అతిపెద్ద సేవ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈ రోజున జిఎస్టీలో తెచ్చిన మార్పులనే చెప్పక తప్పదు. రైట్ అండి. కుటుంబరావు గారు, ప్రజలకు లాభం భారం సంగతి అటుంచితే మారుతున్న జిఎస్టీ స్లాబులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆ లోటుపై ఏం చేయనున్నారు? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. అయితే క్లియర్లీ ఏదైతే జిఎస్టీ 2.0 అని రిఫార్మ్స్ ఏదైతే తీసుకొచ్చారో అనమాట, ఇది ఒక ప్లాన్డ్ వేలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1.5 years నుంచి అనమాట జిఎస్టీ కౌన్సిల్లో అప్పుడప్పుడు డిస్కషన్స్ చేసి తీసుకొచ్చారు. ఈ డిస్కషన్స్ ఎప్పుడైతే మొదలైన స్లాబ్స్ తగ్గిస్తారు లేకపోతే రేట్లు మారుస్తారు అని చెప్పేసి అప్పటి నుంచి కొన్ని రాష్ట్రాలు అనమాట వాళ్ళ ఒపీనియన్స్ కూడా వ్యక్తం చేయటం చూసాం మనం. నష్టపోతే ఎట్లా, నష్టాన్ని కేంద్రం పూడుస్తుందా అని. ఎందుకంటే మనం జిఎస్టీ పాలసీ కనుక అర్థం చేసుకుంటే కనుక జూలై 2023 వరకే కంపెన్సేషన్ అనేది ఉండిందనమాట. అంటే గ్యారంటీడ్ రెవెన్యూ అనేది ఏదైతే కనుక ఇది వరకు గ్రోత్ రేట్ ఏదైతే కనుక సెంటర్ ప్రామిస్ చేసిందో 14%, దానికి తక్కువ ఓన్లీ 10.3-10.4% వచ్చినప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ సెస్ కింద అనమాట కలెక్ట్ చేసి రాష్ట్రాలకు అనమాట కంపెన్సేషన్ చేసేది కేంద్రం. జూలై 2023 తర్వాత అది పోయింది. అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రాలకి ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో ఇవాళ దాదాపు 40% ఓన్లీ జిఎస్టీ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. కాబట్టి ఎంత ఇంపార్టెంట్ అనమాట ఇది జిఎస్టీ ట్యాక్సెస్ ఒక రాష్ట్రానికి అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇది ఒక పక్కనైతే, రెండోది ఇవాళ తీసుకున్న రిఫార్మ్స్ వలన మనం కేర్ఫుల్గా ఆలోచిస్తే ఆదాయం ఎంత తగ్గచ్చు కేంద్రానికి. 24-25 సంవత్సరంలో దాదాపు 22 లక్షల పైచిలకు అనమాట జిఎస్టీ ఆదాయం వచ్చింది. అయితే ఈసారి ఈ రిఫార్మ్స్ తోటి తగ్గితే 93,000 కోట్లు తగ్గచ్చు అంటున్నారు. ఆ 93,000 కోట్లు తగ్గితే అందులో ఏదైతే కనుక సిన్ గూడ్స్, లగ్జరీ గూడ్స్ అని చెప్పేసి 40% పైన అనమాట ట్యాక్స్ చేస్తున్నాము, దాంతో 45,000 కోట్లు వస్తుంది. దాంతో నికరంగా 48,000 కోట్లు షార్ట్ ఫాల్ అవ్వచ్చు అని అంటున్నారు. ఇది దాదాపు 0.13% ఆఫ్ జీడిపి, అది అర్థం చేసుకోవాలి. అయితే 0.13% ఆఫ్ జీడిపి ఎఫెక్ట్ అవుతుంది కదా, కాబట్టి ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందంటే మాత్రం పెద్ద ఇంపాక్ట్ ఉండదు, ఒక ఫిజికల్ కన్సల్టేషన్ దిశగానే వెళ్తుంది అని చెప్పేసి అని అనుకోవాలి. ఇక్కడ మనం ఒక రాష్ట్రానికి 40%
ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎస్జిఎస్టీ ద్వారా వస్తుంది, స్టేట్ జిఎస్టీ ద్వారా అని అనుకున్నప్పుడు సెంట్రల్ జిఎస్టీ ద్వారా కేంద్రానికి ఎంత వస్తుంది అనేది కూడా అంచనా వేసుకుంటే మనకి నష్టాలు బేరీ చేసుకోవచ్చు. 23% ఆఫ్ గ్రాస్ ట్యాక్స్ రెసిప్ట్స్ కేంద్రానికి అనమాట సిజిఎస్టీ మూలాన వస్తాయి. అదే కనుక గ్రాస్ ట్యాక్స్ రెసిప్ట్స్ కింద కాకుండా నెట్ రెసిప్ట్స్ రాష్ట్రానికి ఏదైతే కనుక పంపకం చేస్తారో కాస్త ట్యాక్సేషను ఫైనాన్స్ కమిషన్ నేతృత్వంలో దాన్ని తీసేస్తే కూడా 35% అన్నమాట. కాబట్టి నేను అనుకోవటం ఈ నష్టం ఏదైతే అనుకుంటున్నామో ఈ నష్టం అంతా కూడా డిమాండ్ తోటి కూడిపోతుంది. హయ్యర్ గ్రోత్ రేట్ ఏదైతే వస్తుందో దాంతో కూడిపోతుంది. కాబట్టి నేను అనుకోవటం పెద్దగానమాట బాధపడాల్సిన అవసరం లేదు. సరే, రాష్ట్రాల కన్సర్న్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 months 3 months అనమాట, ఒక 2-3 నెలల తర్వాతే మనకి తెలుస్తుంది నిజంగా ఆదాయం ఎఫెక్ట్ అవుతుందా లేదా ఏంటి అనేది కూడా అనమాట. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఈక్వల్గా ఉండదు కన్జంప్షన్ ప్యాటర్న్. ఇప్పుడు ఈ తగ్గిన గూడ్స్లో కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుంది కన్జంప్షన్ ప్యాటర్న్, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉంటుంది. కాబట్టి 1-2 రాష్ట్రాలకి ఎక్కువ నష్టం కూడా కలగచ్చు, కాదని కూడా అనలేవు. కాబట్టి అనమాట ఈ ఫ్యాక్టర్ అనమాట తర్వాత ఆలోచించాల్సిన విషయం. అండ్ కౌన్సిల్ రెగ్యులర్గా మీట్ అవుతుంది కాబట్టి నిజంగా ఎక్కువ నష్టం రాష్ట్రాలకు వస్తూ ఉంటే మాత్రం అది కేంద్రం పూడుస్తుందని చెప్పేసి కూడా ఆల్రెడీ ఎష్యూరెన్స్ ఇచ్చారు. కాబట్టి ఏ విధంగా చేస్తారనేది అప్పుడు ఆలోచించాల్సింది ఉంటుంది. అయితే ఒకటి ఇక్కడ నేను అనుకోవటం మాత్రం ఇది పెద్ద ఇష్యూ కాదు. ఇవాళ ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ కింద కోవిడ్ టైం అప్పుడే పెద్ద స్టిమ్యులస్ ఇవ్వలేదు మనం, ఏది మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి ఇప్పుడు ఇది ఒక గ్రోత్ కనమాట, దేశ అభివృద్ధికి ఇస్తున్న స్టిమ్యులస్ కాబట్టి. అండ్ అది మధ్యతరగతి ఇటు సామాన్యుల పైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉండి డిమాండ్ జనరేట్ చేసే జిఎస్టీ కాబట్టి సిగ్నిఫికెంట్ ట్యాక్స్ లాసెస్ అయితే ఉండవు. ఆ పెరిగిన డిమాండ్ తోటి కంపెన్సేట్ అయిపోతుంది, పూడిపోతుంది అని చెప్పేసి కూడా అనుకోండి. రైట్ అండి. నరసింహమూర్తి గారు, ప్రధానమంత్రి జీఎస్టీ సంస్కరణలపై స్పందిస్తూ వోకల్ ఫర్ లోకల్, ఈ మేడ్ ఇన్ ఇండియాపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి, స్వదేశీ డే, స్వదేశీ వీక్ను పండుగలా నిర్వహించుకోవాలి, అలాగే దేశీయ ఉత్పత్తిదారులను మనమే గౌరవించాలి, ఆదరించాలి, ఇలా చెప్తూ వచ్చారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ఆయన ఉద్దేశం చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏంటి దేన్ని ఆయన చేయలేదు. ఇంపోర్టెడ్ గూడ్స్ తగ్గించాలి అంటే బేసిక్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గించాలి. ఈ విధంగా మన లోకల్ ప్రొడ్యూస్డ్ ఐటమ్స్ కొంటే ఏమిటంటే మనకి ఇంపోర్టెడ్ డాలర్ డిమాండ్ తగ్గుతుంది. అంటే బేసిక్గా ఆయన చెప్పిన ఇంటెన్షన్ ఏమిటంటే ఎక్స్పోర్ట్స్ కనుక మనం ఏమైనా తగ్గితే అదేవిధంగా ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. సో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఆయన మనసులో పెట్టుకొని ఆయన ముఖ్యంగా చెప్పారు. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇలాంటప్పుడు ఎప్పుడైతే ఇందా కుటుంబంలో క్లియర్గా చెప్పారు, మన ప్రసాద్ గారు కూడా క్లియర్గా చెప్పారు, ప్రైసెస్ తగ్గుతాయి. కుటుంబంలో చెప్పినట్టుగా ముఖ్యంగా ఏమిటంటే ఇంపాక్ట్ ఆన్ జీడిపి గ్రోత్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓన్లీ ఫర్ ద యూఎస్. అందుకని యూఎస్లో కూడా మీకు ఫార్మా రంగం, ఎలక్ట్రానిక్స్ రంగం మీద ఎఫెక్ట్ లేదు. ఓన్లీ 50% అనేది మీకు ఆక్వా రంగం మీద ఉంది, గార్మెంట్స్ మీద ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఈవెన్ ద గార్మెంట్స్ ఆల్రెడీ కాంట్రాక్ట్స్ అయిపోయి ఉన్నాయి, మళ్ళీ కొత్తగా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. వియత్నాం కానివ్వండి, మిగతా దేశాల నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాను అక్కడి నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలంటే గార్మెంట్స్కి దే హ్యావ్ టు డెవలప్ అండ్ దే హ్యావ్ టు గివ్ ద డిజైన్స్ అవన్నీ ఇచ్చి చేయించుకోవాలి. సో ఆల్రెడీ మన ఆర్డర్స్ ఉన్నవి వాళ్ళు క్యాన్సిల్ చేయట్లా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వింటర్ సీజను సప్లై ఎంత అవుతుంది యూఎస్కి గవర్నమెంట్ కంపెనీస్ నుంచి. సిన్స్ ఐఎమ్ ద బోర్డ్ ఆఫ్ రేమండ్ ఐ నో వీళ్ళేమి ఆర్డర్స్ ఏం క్యాన్సిల్ చేయాల. కాబట్టి బార్గెనింగ్. సో దే విల్ హ్యావ్ 2-3 months టైమ్ టు డెవలప్ ఆల్టర్నేట్ సోర్సెస్ ఫర్ అస్ ఈవెన్ ఫర్ దెమ్. సో దేర్ఫోర్ ఈ యాంగిల్లో చూస్తే ఈ 2-3 months పర్లేదు. అని మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ బేసిస్ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రాకుండా మనం కనుక ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా అనిపిస్తోందండి. అండ్ అది కూడా దానివల్ల కూడా ఇంటర్నల్ డిమాండ్ ఎక్కువ అవుతుంది, ఇంటర్నల్ ఇండస్ట్రీ ఎక్కువ అవుతుంది, ఇంటర్నల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది. అందుకని ఫారెన్ నుంచి వచ్చే ఇంపోర్టెడ్ గూడ్స్ తగ్గించమని వోకల్ ఫర్ లోకల్ అని చెప్పి ఆయన చెప్పినట్టుగా అనిపిస్తోంది. అలాగే నరసింహమూర్తి గారు, కొన్నింటిని పన్ను నుంచి మినహాయించడం, 0% పెట్టడంలో చాలా వాటిని 5% పరిధిలో పెట్టడం ద్వారా నిత్యావసరాల ధరలు నిజంగా దిగి వస్తాయనుకోవచ్చా? అంటే ప్రస్తుతం మన సిపిఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 1.55 ఉందండి.
ఫుడ్ ఇన్ఫ్లేషన్ మైనస్లో ఉంది ప్రస్తుతం -1 ఆడ్. సో అదేవిధంగా రీటైల్ ఇన్ఫ్లేషన్ 4.76 ఉంది. అంటే ఈ విధంగా చూస్తే ఆల్రెడీ మన రీటైల్ ధరలు తక్కువ ఉన్నాయి. దెర్ ఈజ్ నో డౌట్ అండి, దెర్ ఈజ్ నో డౌట్ వీటి వల్ల ఇనీషియల్ ఇంపాక్టు ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకు తగ్గచ్చు అంటే మన లాస్ట్ టైం కూడా మన జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లో చూస్తే దేర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఈ సేవింగ్స్ అన్నీ కూడా పాస్ అవడానికి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్స్ మొదలుపెడుతుంది. సో ఐ బిలీవ్ ఈ వచ్చిన ఈ జిఎస్టీ రేట్ కట్ అంతా కూడా కరెక్ట్గా పాస్ ఆన్ అవుతుందా లేదా కన్జ్యూమర్కి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే కన్జ్యూమర్లో కూడా అవేర్నెస్ బాగుంది. ఎప్పుడైతే 12 నుంచి 5% తగ్గించారో మీ ఆల్ ఫుడ్ ప్రోడక్ట్స్ మీద చాలా ఐటమ్స్ 5 నుంచి 0కి వచ్చేసాయి. ఆల్మోస్ట్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కానివ్వండి, అన్ని కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ వచ్చి దేర్ఫోర్ న్యాచురల్గా కనుక ఈ జిఎస్టీ రేట్లు పాస్ ఆన్ అవుతే తప్పకుండా ఇన్ఫ్లేషన్ ఇంకా ఫర్దర్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే కొంతవరకు డిమాండ్ ఎక్కువయ్యి మన ఇంటర్నల్ కన్జంప్షన్ మీద డిపెండ్ అయ్యే సిమెంట్ కానివ్వండి, అఫ్కోర్స్ వాళ్ళకి చాలా కెపాసిటీస్ ఉంటాయి. కొన్ని ఏసీలు కానివ్వండి మన ఇంటర్నల్ కన్జంప్షన్ మీద డిపెండ్ అయ్యేవి, ఎక్స్పోర్ట్ తక్కువ ఉన్నాయి వాటికి. అక్కడ మీకు డిమాండ్ పెరిగి కొంచెం ప్రైసెస్ పెరగచ్చు. కానీ జనరల్గా అన్ని ఇండస్ట్రీస్లో కూడా మనం సర్ప్లస్ ఉన్నాం కాబట్టి ఒక విధంగా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం లేదు. ది ప్రైస్ రిడక్షన్ వల్ల సర్టన్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది. ఒక విధంగా తగ్గచ్చు కూడా రీటైల్ ఇన్ఫ్లేషన్ నేను అనుకుంటున్నాను. ఈసారి మాన్సూన్ బాగుంది, రెయిన్స్ బాగున్నాయి, అందుకని రీటైల్ ఇన్ఫ్లేషను, ఫుడ్ ఇన్ఫ్లేషను ప్లస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 3 తగ్గే అవకాశం ఉందని అనుకోవచ్చు మనం. రైట్ అండి. ప్రసాద్ గారు, మేడ్ ఇన్ ఇండియాపై చిన్న పెద్ద అందరూ ఆలోచించాలి, గాంధీజీ నినాదం ఇది, ఈ స్వదేశీ అనేదాన్ని. దీన్ని ప్రధానమంత్రి జిఎస్టీ సంస్కరణలపై స్పందిస్తూ ఆయన తన అభిప్రాయం వెలుగుచ్చారు. అంటే ఏం చేయబోతున్నారు, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? ఎప్పుడు కూడా స్వదేశీ అనేది నినాదమే కాకుండా మన జీవన విధానం అవటం అనేది చాలా ముఖ్యమని ప్రధాని గారు చెప్తున్నమాట. ఎందుకు చెప్తున్నారు అంటే మన దేశం విదేశాల ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాలి అంటే దానికి కారణం ఏం జరిగిందయ్యా అని ఒకసారి కనుక మనం తర్కించుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనకి కావాల్సినటువంటి పెట్రోలు, డీజిల్ లాంటివి కావాలి అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే మేజర్గా అవి లేకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రజలు మూవ్మెంటు కాలేరు, దేశం యొక్క ఎకానమీ కూడా కుంటుపడిపోతుంది. కాబట్టి అది ఇంపోర్ట్ చేసుకోక తప్పదు. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేనిది. నేను ఈ మాట అంటే చాలా మంది మన గృహిణులకి, లేడీస్కి ఆమె కోపం రావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవసరం లేని అప్రయోజకమైనటువంటి ఆస్తిగా ఉన్నటువంటి బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అగత్యం ప్రభుత్వానికి ఏర్పడుతున్నది. అందరూ బంగారం కొనుక్కోవడం, ఇంట్లో పెట్టుకోవడం, అది అన్ప్రొడక్టివ్ అసెట్ అని తెలుసు, కానీ ఆడంబరాలకు పోయి కొనుక్కోవడం మూలంగా డిమాండ్ పెరుగుతుంది. అది మనకి ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నామా, చేయటం లేదు, కాబట్టి కొనుక్కోక తప్పటం లేదు. మూడవది, ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యము, తినడానికి ఫుడ్ కావాలి, కాబట్టి దానికి సంబంధించిన మన పాపులేషన్ బేస్ ఎక్కువ అవడంతో, అలాగే ఎడిబుల్ ఆయిల్స్ లేదా వంట నూనెలు మనకి ఇండియాలో ప్రొడక్షన్ తగ్గడంతో వాటిని ఇంపోర్ట్ చేసుకోక తప్పనిసరి గత్యంతరం పరిస్థితిలో ఉన్నాం. అందువల్ల మనం చేయవలసింది ఏంటి, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల్లో వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అంటే ప్రధాని ఇచ్చిన పిలుపేంటి, బంగారం కొద్దిగా తగ్గించుకుంటే చాలు, అది ఒకటి. రెండోది, పెట్రోలును డీజిల్ తగ్గించుకోవాలి అంటే అది కేవలం వెహికల్స్ మూవ్మెంట్ అవడానికే కాకుండా ఎనర్జీ రిసోర్సెస్ కింద చెప్తాం. డీజిల్ జనరేటర్లో కూడా వాడుతూ ఉంటాం, కాబట్టి సోలార్ పవర్కి పెద్ద పీట వేసి బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తున్నారు. విండ్ పవర్, హైడ్రో పవర్ కూడా ఉన్నాయి, కాబట్టి వాటి మీద కనుక కెపాసిటీ ఖర్చు పెట్టినట్లయితే మనకి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఆయిల్ యొక్క ఇంపాక్ట్ తగ్గుతుంది. అందుకే మన దేశం ఆల్రెడీ రష్యా నుంచి వీళ్ళు ఎంత భయపెట్టినా భయపడకుండా కొనుక్కోవడానికి కారణం మన దేశం యొక్క ప్రగతికి ఆ ఆయిల్ ఇంపోర్ట్స్ మూలంగా దెబ్బ పడకూడదనే ఉద్దేశంతో. అది రెండవది. ఇక మూడవది చూస్తే వంట నూనెలు అన్నాం అనుకోండి, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనే కనుక వీళ్ళ మాట వింటూ పోతే, అమెరికా మాట, రేపు పొద్దున్నే ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ రేటు ఇచ్చినటువంటి ఆ దేశం దగ్గర నుంచే మీరు కొనాలని కూడా చెప్పేటువంటి ధైర్యం చేస్తారు. అందువల్ల పెద్దన్న మాట వినటానికి ఆరోగ్యం కానప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదురు తిరిగే శక్తి మనకు ఉండాలి. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనకు కావాల్సిన వస్తువులు ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. ఒకవేళ ప్రొడ్యూస్ చేసుకోవడం ఇంపాసిబుల్ అయితే మనకి సరసంగా దొరికే ప్లేసుల్లో నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఉండాలి. అన్నింటినీ మించి ఒక నినాదం మన జీవన విధానం అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా ఇన్స్పిరేషన్ రావాలి. ఆ ఇన్స్పిరేషన్ రావాలంటే కొద్దిగా అగ్గి రాజేయాలి. అది ప్రధానికి ఎప్పుడు వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఏమి చేసినా కూడా ఒక రకంగా ప్రజల్లో మూవ్మెంట్ తీసుకురావడం చేస్తారు.
ఎందుకంటే అంతకుముందు గ్యాస్ సిలిండర్లో వచ్చే సబ్సిడీ తీసేయడానికి అని అడిగితే కొన్ని కోట్ల మంది ఎంతో వాలంటరీగా వెళ్ళిపోయి మాకు ఆ సబ్సిడీ వద్దు అన్నాం. అంటే అర్థం ఏంటి? ప్రజలలో మేల్కొనేటువంటి తత్వం ఉన్నది, ప్రజల్లో అవసరమైతే అవసరాన్ని సరిపడా రెస్పాండ్ అయ్యే కెపాసిటీ కూడా ఉంది. అందరికీ కనపడచ్చు, అందరూ కూడా బద్దగస్తులు ఉంటారు, అంత స్వార్థపరులు ఉంటారండి. కానీ మన దేశంలో దేశ హితం కోసం పనిచేసేటువంటి ఎంతమంది సిటిజన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇందులో కొంతనా సక్సెస్ అయితే మన డిపెండెన్స్ ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా 48,000 కోట్లు ఇంపాక్ట్ పడుతుంది ఎక్స్పోర్ట్ పోతే అనుకుంటే, అందులో 20,000 కోట్లు ప్రజల యొక్క మెలుకుల మూలంగా జరిగింది అనుకోండి, ఇంకో 20,000 కోట్లు చాలా చేతి మీద వాలినటువంటి దోమతో సమానం, ఏగ కూడా కాదు. అంటే అంత తేలికగా ఈ పరిస్థితి నుంచి మనం దాటివేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రపంచానికి ఒక చాటింపు చేయవచ్చు. మేము మా అంతా మేము నిలబడగలము, మీ యొక్క దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు, మా కళ మీద మేము నిలబడతామని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా పొలిటికల్ లీడర్స్ చేయవలసింది ఏంటంటే ఇన్స్పైరింగ్ గా యాక్టివేట్ చేయాలి మన మైండ్స్ ని. ఆ ఉద్దేశంగా చూస్తే మాత్రం ప్రధాని గారు చేసింది ఖచ్చితంగా కూడా అభినందనీయం. రైట్. కుటుంబరావు గారు, ఈ జిఎస్టీ సంస్కరణలపై ప్రధానమంత్రి స్పందిస్తూ ఆత్మనిర్భర్ భారత్ సాకారం మరింత ముందుగా జరుగుతోంది, దీపావళికి ముందే ప్రజల ఆనందపడుతూ ఉన్నారు అనే అంశాన్ని స్పృశిస్తూ మాట్లాడారు. ఇక్కడ ఈ జిఎస్టీ సంస్కరణలను మనం దీన్ని సింక్రనైజ్ చేసినప్పుడు ఇక్కడ 0% పన్ను మినహాయింపు అన్న 2 పదాలు కూడా వాడారు నిన్న సంస్కరణల సంబంధించి. ఈ రెండింటికి తేడా ప్రాధాన్యత ఏమిటి? 0% పన్ను ఏమిటి, మినహాయింపు ఏమిటి? ఏమన్నా ఇప్పుడు ఈ స్వదేశీ వల్ల ఏమైనా మినహాయింపులు ఎక్కువగా లభించనున్నాయా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అండర్స్టాండ్ చేసుకోవాలి చాలా మందికి అనమాట. ఈ 0% ట్యాక్స్ అయితే ఏంటి, ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అయితే ఏంటి అని చెప్పనమాట. మరి 0% ట్యాక్స్ అన్నప్పుడు గుర్తుంచుకోవాలి, అక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అన్నమాట ఆ జీరో ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయట్లేదు కాబట్టి అమ్మకం పైన అలౌ చేస్తుంది క్రెడిట్. అది తయారవ్వటానికి అనమాట. ఒక వస్తువుకు అనమాట ఇవాళ 450 రూపాయల్లో అమ్ముతున్నాం వస్తువుని, దాని ఇన్పుట్స్లో ట్యాక్స్ అనమాట కట్టింది ఒక 200 అయితే కనుక 450 మైనస్ 250 రూపీస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది వస్తుంది. ఆ విధంగా అనమాట జీరో ట్యాక్స్లో ఒక గూడ్స్ అనమాట, ఒక వస్తువుని జీరో ట్యాక్స్లో పెట్టినప్పుడు అనమాట ప్రభుత్వం ఇన్పుట్ ట్యాక్స్ అలౌ చేస్తుంది, కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అలౌ చేస్తుంది, కానీ యాక్చువల్ ట్యాక్స్ అనమాట సేల్ పైన ఛార్జ్ చేయట్లేదు. అదే ఎగ్జెంప్టెడ్ అనుకోండి. ఎగ్జెంప్టెడ్ అంటే ఏంటి? అసలు దానిపైన ఏ ట్యాక్స్ లేకుండా అనమాట. అంటే ఇట్లా జీరో అనేది కూడా ఒక ట్యాక్స్ కిందే గుర్తించాలి. జీరో కాకుండా ఇటు 5% కాకుండా ఇటు 18% కాకుండా ఇటు 40% కాకుండా ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అని అంటాం. ఆ ఎగ్జెంప్టెడ్ గూడ్స్లో ఏంటంటే ప్రభుత్వం యాక్చువల్ సేల్ని ట్యాక్స్ చేయదు కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా అనమాట ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయలేరు. అది గుర్తుంచుకోవాలి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయలేరు కాబట్టి ఎగ్జెంప్టెడ్ గూడ్స్లో అదొకటి క్లియర్ కట్ డిఫరెన్స్ అనమాట, గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు జీరో ట్యాక్స్లో ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది నిన్న రిఫార్మ్స్ తర్వాత చూస్తే కనుక, సామాన్యుడికి ఇంపార్టెంట్ అయిన యూహెచ్టీ మిల్క్ అవనియండి, ప్రీ ప్యాకేజ్డ్ అనమాట చపాతి, రోటీ, పరోటా, ఇట్లా అన్నీ కూడా కాకర, పిజ్జా, బ్రెడ్, పన్నీర్ కూడా తక్కువ మార్కెట్ కాదండి. ఆల్ ఇండియా బేసిస్లో పన్నీర్ దాదాపు 60,000 కోట్ల మార్కెట్ అనమాట, అది గుర్తుంచుకోవాలి. అదే హెల్త్ కేర్ అండ్ మెడిసిన్స్లో దాదాపు 33 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనమాట. ఇదివరకు 12% ఛార్జ్ చేసేవారు, ఇప్పుడు 0%లో పెట్టారు. అదేవిధంగా స్పెషలైజ్డ్ క్యాన్సర్ మెడిసిన్స్ పైన ఇదివరకు 5% ఉండేది, దాన్ని కూడా 0లో పెట్టారు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే ఇన్సూరెన్స్ అనమాట, హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ పైన ఇంక్లూడింగ్ రీ ఇన్సూరెన్స్ కూడా అనమాట 0లో పెట్టడం మనం చూసాం. అయితే పిల్లలు ఎక్కువగా వాడే పుస్తకాలు, ఎక్సర్సైజ్ బుక్స్ కానీ, గ్రాఫ్ బుక్స్ కానీ, ల్యాబ్ నోట్ బుక్స్ కానీ, ఇలాంటి వాటికన్నిటికీ కూడా అనమాట 0లో తీసుకొచ్చారు స్టేషనరీలో. అంటే ఇంక్లూడింగ్ షార్ప్నర్లు, ఇరేజర్లు, పెన్సిళ్ళు, ఇవన్నీ కూడా అనమాట. అదొకటి. రెండో పక్కన డిఫెన్స్ నీడ్స్ కూడా గుర్తుంచుకుని, ఇప్పుడు డిఫెన్స్కి పెద్దపీట వేస్తున్నాం కాబట్టి అక్కడ ఫ్లైట్ అండ్ టార్గెట్ సిమ్యులేటర్స్ అవనియండి, డిఫెన్స్ సబ్ అసెంబ్లీస్ అవనియండి, డ్రోన్స్ అవనియండి, ఇవన్నీ కూడా అనమాట అన్మాన్డ్ వెజల్స్, ఇలాంటివన్నిటి కూడా 0 కేటగిరీలో పెట్టారు. కాబట్టి ఈ జీరో ట్యాక్స్ ఏంటి, ఎగ్జెంప్టెడ్ ఏంటి అనేది ఓన్లీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కలెక్షన్ పైన అర్థం చేసుకోవాలన్నమాట.
అయితే ఈ ఏది ఎక్కువ ఉన్నాయి ఇన్పుట్ ట్యాక్స్లో, ఇది 0%లో ఉన్నాయి, ఎగ్జామ్లో ఉన్నాయి అనేది అనమాట నేషన్ నీడ్స్ని బట్టే చూస్తాం. సామాన్యుడికి సంబంధించినవి ఇది అన్నెసరీ, దీన్ని ట్యాక్స్ చేసి వాళ్ళని బాధ పెట్టడమే తప్పితే ఇంకేమీ లేదనుకున్నవన్నీ కూడా 0%లో పెట్టేశారు. బట్ ఆ సామాన్యుడికి అవసరమైన వస్తువులు కూడా తయారు చేసేటప్పుడు ఎంతో కొంత ట్యాక్స్ కడతాయి కాబట్టి కంపెనీలు, అక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎలిజిబిలిటీ ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. ఇది పక్కన పెడితే దీవాళీ నిజంగా వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చిందనే అంటాను. ఇదివరకు జిఎస్టీ అంటే ఏమనేవారు, గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనేవారు, ఎక్కువగా అపోజిషన్ దగ్గర నుంచి చాలా మంది అన్నది. ఇప్పుడు నిజంగా గుడ్ అండ్ సింపుల్ ట్యాక్సా, గ్రేట్ సేవింగ్స్ ట్యాక్సా అనేది కూడా నిక్ నేమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రేట్ సేవింగ్స్ ట్యాక్స్ అని అనకపోయినా కూడా గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అయితే అయింది. ఎందుకంటే ఓన్లీ 2 కేటగిరీస్, ఒకటి లగ్జరీ గుడ్స్ పైన సిన్ ట్యాక్స్ అనమాట 40% ఉంటాం అనమాట. క్లియర్ కట్గా బాగా చేశారని చెప్పేసి అనాలి. ఒక విధంగా ప్రజల చేతిలో నెట్ వాళ్ళ బడ్జెట్ ఎంత తగ్గుతుందో అంచనా వేసాను నేను. వేస్తే రఫ్లీ మంత్లీ ఒక మిడ్ క్లాస్ ఫ్యామిలీకి అనమాట, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చూస్తే కనుక 7 to 8% రిలీఫ్ వస్తుంది. 7 to 8% రిలీఫ్ మంత్లీ బడ్జెట్లో వస్తుందంటే అది సామాన్యమైనది కాదు. పర్ మంత్ 7 to 8% వస్తే ఇయర్లీ అదే పర్సంటేజ్లో అనమాట వాళ్ళకి సేవింగ్స్ ఉంటే వాళ్ళు కొనుక్కోవాలనుకున్న ఐటమ్స్ కానీ, వాళ్ళు ఆశపడిని వాళ్ళ యాస్పిరేషన్స్ తోటి ఏవైతే కొనుక్కుందాం అనుకుంటారో అలాంటి గుడ్స్ కూడా కొనుక్కోవటానికి కూడా ఆస్కారం ఉంటుంది. డెఫినెట్లీ ఇట్స్ అన్ అర్లీ దీవాలి ఫర్ చాలా మంది కన్స్యూమర్స్కి అండ్ ఈవెన్ ఫర్ ఇండస్ట్రీకి కూడా అని చెప్పేసి అని అంటారు. నరసింహమూర్తి గారు, ఈ 1,00,000 కోట్లు బయటకు వెళ్లకుండా ఆపగలిగితే ఎన్నో విద్యాలయాలు నిర్మించవచ్చు, అలాగే స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి ఈ విధంగా స్పందించారు జిఎస్టీ సంస్కరణలపై. ఏంటి ఆయన అభిప్రాయం? అలాగే వ్యక్తిగత వినియోగం పెంచి తద్వారా ఆర్థిక వ్యవస్థకు మేలు చేయాలన్నది తమ ఉద్దేశంగా కేంద్రం చెబుతోంది. మార్పులతో తగ్గే ఆదాయాన్ని పెరిగే వినియోగంతో భర్తీ చేసుకోగలమా? బేసిక్గా అండి మనకి ఈ ప్రధానమంత్రి గారు అయినప్పటి నుంచి కూడా ఆయన ఆత్మనిర్భర్ భారత్ మీద ఫోకస్ చేశారు. అది చాలా ఉపయోగపడింది మనకి. సో ఇటువంటి విధానం వల్ల అలా మనం స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాం కాబట్టి ఇవాళ మనకి అన్ని రంగాల్లో ఆత్మనిర్భరత వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ డిమాండ్ పెరిగి మన ఎక్స్పోర్ట్స్ మీద మన డిపెండెన్స్ తగ్గాలని కూడా ఒక విధంగా చెప్పచ్చు. సో బేసిక్గా ఇఫ్ యూ సీ గత 14-11 ఏళ్ళుగా కనుక మనం చూస్తే కనుక ఏమైందని కనుక చూస్తే ఎప్పుడైతే ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్ పాలసీలో కన్సిస్టెంట్గా చేసింది ఏమిటంటే ఇంటర్నల్ కన్జంప్షన్ పెరగటం, మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగటం. ఒక విధంగా చెప్పాలంటే 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద స్పెండ్ చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, వీటన్నిటి వల్ల కూడా మన ఎకానమీలో ఒక రకమైన బయోన్సీ వచ్చిందండి. సో దేర్ఫోర్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రధానమంత్రి గారు చెప్పింది వల్ల ఈ విధంగా జిఎస్టీ రేట్లు కట్ చేయటం వల్ల మీకు వచ్చిన సేవింగ్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానివ్వండి, లోయర్ కానివ్వండి, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానివ్వండి, మీకు 7 నుంచి 10% డే టు డే వాళ్ళ లైఫ్ స్టైల్స్ వల్ల ఇఫ్ దే ఆర్ కన్జ్యూమింగ్ మోర్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ 10%గా కూడా సేవింగ్ రావచ్చు. సో దేర్ఫోర్ ఈ సేవింగ్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కే మీకు అది ఛానల్ అవుతాయి. ఏదైతే స్పెండ్ మనీ ఆర్ పుట్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ పెడతారు, లేకపోతే మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో ఇల్లు కొంటాం, ఇంకో ఫ్లాట్ కొంటాం చేస్తుంటారు. సో ద హోల్ ఇట్ విల్ హ్యావ్ ఎ స్పైర్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ద ఎకానమీ, పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ ద ఎకానమీ. అది ప్రధానమంత్రి గారు చెప్పింది. సో ఒకటి బయటికి వెళ్ళటం ఆపడం అంటే ముఖ్యంగా గ్రేటెస్ట్ థింగ్ వాట్ దిస్ 11 years అయింది ఏమిటంటే డిఫెన్స్ అంతా డిఫెన్స్ రంగం అంతా కూడా మనం ఆత్మనిర్భర్ అయిపోయాం. ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తాం. మెజారిటీ డిఫెన్స్లో మనం ఇంపోర్ట్స్ తగ్గించుకొని ఇండిజినస్ చేయటం వల్ల ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా ఏమైపోయిందంటే ఎయిర్ క్రాఫ్ట్ కూడా అవసరం లేకుండా మిసైల్స్ రావడం వల్ల ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ కంటే కూడా మిసైల్స్ ఆర్ మోర్ పవర్ఫుల్. సో అది మనం చేయటం వల్ల ఏమైందంటే అది ఒక ముఖ్యంగా ఆత్మనిర్భర్ రావటం వల్ల మనకి సేవింగ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అవుట్గో తగ్గింది. సో అందుకని కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్ కూడా అఫ్కోర్స్ లాస్ట్ క్వార్టర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గింది. అది ఈ క్వార్టర్లో మళ్ళీ అలాగే ఉంటుందా అనేది మనం క్వశ్చన్ మార్క్ అది చూడాలి. ఈ క్వార్టర్లో ఈ టారిఫ్స్ పెరిగిన తర్వాత ఎంతవరకు ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి చూసి
అప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఇంతవరకు కనుక ఇప్పటిదాకా కనుక చూస్తే బ్రాడ్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతూ రావటం, దీనివల్ల మనకి రూపీ డాలర్ స్టేబుల్గా ఉండటం కూడా అయింది. సో దేర్ఫోర్ స్టేబుల్ అంటే 85 మధ్య ఇన్ని రోజులు కూడా ఫ్లక్చువేట్ అయింది కానీ క్రాస్ అవ్వలేదు. సో అందుకని చాలా వెరీ ఇంపార్టెంట్ ప్రధానమంత్రి గారు చెప్పింది దట్ మనం బయటకు అవుట్గో అయ్యేది మన సేవింగ్స్ చేసుకోవాలని. ఇంకొక పాయింట్ చెప్పారు ప్రసాద్ గారు రిగార్డింగ్ గోల్డ్ తగ్గించాలి. బట్ గోల్డ్ ప్రైసెస్ ఆర్ గోయింగ్ టు గో అప్ అండి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. గోల్డ్ మనం తగ్గించుకోవడం కన్సంప్షన్ ఒకటి, ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ పర్చేసింగ్ గోల్డ్. డాలర్ని రీప్లేస్ చేసి మన ఇండియాలోని డాలర్ బాండ్స్ మన డాలర్ నిల్వల్ని తగ్గించి గోల్డ్ వైపు ఇదివరకు 300 కోట్లు 300 టన్నులు 400 టన్నులు ఉండే గోల్డ్ ఇవాళ RBI దగ్గర 800 టన్స్ వచ్చేసింది. సో అంటే మనమే చాలా 1 ఇయర్లోనే మనం 150 టన్స్లో కొన్నాం 23-24లోనే, ఈ 24-25లో. సో దేర్ఫోర్ ఈ విధంగా గోల్డ్ మనం గవర్నమెంటే కొంటుంది, ఎందుకంటే డాలర్ ఫ్లక్చువేట్ అవుతుంది. అమెరికన్ ఎకానమీ డెట్లో ఉంది. డెట్ జీడిపి రేషియో ఇస్ వెరీ క్వైట్ హై, 125% దాకా డెట్ జీడిపి రేషియో. డాలర్ అమెరికన్ ఎకానమీ బాగాలేదు కాబట్టి ఈ డాలర్ ఎప్పుడైనా పతనం అవ్వచ్చు అని చెప్పి గత 3-4 ఏళ్ళుగా మనం ఆఫ్టర్ సీయింగ్ రష్యన్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడైతే ఉక్రెయిన్ రష్యా వారైందో వాళ్ళ డాలర్లన్నీ కూడా ఫ్రీజ్ చేసి రష్యాని ఏడిపించారు. ఆ దెబ్బతో అమెరికా ఎప్పుడన్నా ఏ కంట్రీ మీద చేయొచ్చు అని చెప్పి మనం వీ స్టాప్ టేకింగ్ డాలర్స్, అందుకే గోల్డ్ రిజర్వ్ పెంచాం. సో దేర్ఫోర్ అది కూడా ఒక కారణం కావచ్చు డాలర్ యొక్క ప్రైస్ స్టేబుల్గా ఉండటానికి. అదే బ్రాడ్గా అది. సో దేర్ఫోర్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన దానిలో అర్థం ఉందండి. రైట్. ప్రసాద్ గారు, అమెరికా టారిఫ్ల వేళ దేశీయ వినియోగం పెంచడంతో పాటు సరళీకృత విధానాల ద్వారా మరిన్ని పెట్టుబడుల ఆకర్షణ కూడా కేంద్రం టార్గెట్గా పెట్టుకున్నట్లు అనుకోవచ్చా ఈ మార్పులతో? ఖచ్చితంగా అనుకోవాలండి. ఇది చాలా ముందు చూపుతో చేసిన చర్య. ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా వ్యాపార ధోరణితో కనుక పెట్టుబడి చేయాలి అంటే తను ఉత్పత్తి చేద్దాం అనుకున్న వస్తువులకు కానీ సేవలకు కానీ గణనీయంగా డిమాండ్ ఆ కంట్రీలో ఉంటుంది అనుకుంటే ఆ కంట్రీలోకి వెళ్ళిపోయి వ్యాపారం నెలకొల్పుతాడు. అందువల్ల ఈ రోజున ప్రభుత్వం చేసింది ఏంటి? సామాన్య మానవులు అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ వదిలిపెట్టినా భారతదేశంలో ఎక్కువ మంది మధ్యతరగతి అల్పదాయ వర్గాలు ఉంటారు కాబట్టి వీళ్ళ చేతుల్లో డబ్బులు ఎక్కువ పెడితే వీళ్ళు కొనుక్కునేది ఎక్కువ. ఉదాహరణకు ఒక ఇంటర్నెట్ వాడుకోవాలంటే తలా 100 రూపాయలు కడితేనే కొన్ని 100 కోట్లు అయిపోతాయి ఇండియాలో. అలా ఒక్కొక్కటి దగ్గర మీరు చూసుకుంటే ప్రతిదీ కూడా విపరీతమైన కెపాసిటీ ఉన్నటువంటి పొటెన్షియల్ పాపులేషన్. వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ పెరిగితే కన్స్యూమర్స్ దగ్గర ఈ స్పెండింగ్ పవర్ పెరుగుతుంది, పెరిగితే కనుక డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే ఇండస్ట్రీలకి కెపాసిటీ పెంచాలి, క్యాపెక్స్ పెరిగితే చాలా పెరుగుతాయని మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి దాని గురించి చర్చించడం అవసరం లేదు. ఇలా ఈ ఇండస్ట్రీలు పెట్టాలి అంటే వీళ్ళ దగ్గర డబ్బులన్నా ఉండాలి, లేదా అప్పన్నా తీసుకురావాలి, విదేశీ పెట్టుబడులన్నా రావాలి. విదేశీ పెట్టుబడులు మనం చూసి మోజుపడి మనం అంతా మంచివాళ్ళం అని రారు, మన దగ్గర వస్తే లాభం వస్తుంది అనుకుంటే వస్తారు. దానికి సరళీకృత విధానం అంటే 4 రకాల స్లాబులు ఉంటాయి, 8 రకాల ఖర్చులు ఉంటాయి అని చెప్పకుండా స్లాబులన్నీ తీసేయటం, అలాగే 2-3 స్లాబ్లే ఉంచడం. 2 స్లాబ్లే కానీ 3వది కూడా సింటాక్స్ కూడా మనం పట్టించుకోకర్లేదు, 2 స్లాబ్లే ఉండటం. అన్నిటి నుంచి రిటర్న్స్ ఫైలింగ్ దగ్గర నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతాయని చెప్పడం, ఇలా ఎంతో కాంప్లైన్స్ లిబరలైజ్ చేయడంతో విదేశాల్లో ఉండే వ్యాపార సంస్థలు భారతదేశంలో పెట్టుబడి పెట్టి వ్యాపారం నెలకొల్పితే ఏ వస్తువు కూడా ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు భారత ప్రభుత్వం వల్ల నష్టపోలేదు అని తెలుసుకుంటారు. అలా తెలుసుకున్నప్పుడు ఎక్కువ మంది ఇండియాలోకి రావడం మొదలు పెడితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విదేశీ పెట్టుబడులు వస్తే స్వదేశం నాశనం అయిపోతా ఉంటారు. కాదు, వాళ్ళు విదేశీయులు వచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టి వ్యాపార సంస్థలు పెట్టి కర్మాగారాలు పెట్టి ఎంప్లాయ్మెంట్ చేసి జీతాలు ఇస్తూ ప్రొడ్యూస్ చేసి మనకే అమ్ముతుంటారు. కాబట్టి వచ్చిన లాభంలో ట్యాక్స్ కట్టంగా కొంతవరకే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఎప్పుడు కూడా చూడాల్సింది ఏంటంటే విదేశాల నుంచి కనుక ఇండియాలోకి డబ్బులు వస్తే ఇంతకుముందు మనం క్యాపెక్స్ పెడితే 2.5 టైమ్స్ జీడిపి ఎలా పెరుగుతున్నామో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 5 టైమ్స్ ఎలా పెరుగుతున్నామో, విదేశాల నుంచి కనుక డబ్బులు వస్తే ఏమీ అవసరం లేకుండా ఇండియాలోకి వచ్చే డబ్బులు అంటే ఫారిన్ కరెన్సీ వస్తే మనకి 6.4 టైమ్స్ ఇదే ఇండియాలో ఉన్న మల్టిప్లైర్ ఎఫెక్ట్. అంటే 1,00,000 కోట్లు ఇండియాలోకి వస్తే మన జీడిపి 6,50,000 కోట్ల వరకు సునాయాసంగా పెరిగిపోతుంది. అందువల్ల మనీ మల్టిప్లైర్ ఎఫెక్ట్తో గ్యారంటీకి ఉపయోగపడుతుంది. ఇక్కడ మూర్తి గారు చెప్పినటువంటి ఒక అంశం కూడా చర్చించాలి. అది గోల్డ్ భారతదేశ రిజర్వ్ బ్యాంక్ కొనుక్కుంటుంది అన్నారు. భారతదేశ రిజర్వ్ బ్యాంక్ కొనుక్కునే బంగారం కొనుగోలు కింద మనం వరి అవ్వక్కర్లేదు. ఎందుకంటే బంగారం కొనుక్కోవడానికి చెల్లించేది ఏంటి? భారతదేశం యొక్క రిజర్వ్లో ఉన్నటువంటి ఫారిన్ కరెన్సీనే ఇస్తుంది. అంటే మన దగ్గర ఉన్న డాలర్ని మార్పిడి చేసుకుని బంగారం కొనుక్కుంటే అది కన్సంప్షన్ లాగా
దాని మూలంగా దేశం మీద ఏం నెగిటివ్ ఇంపాక్ట్ పడదు, పాజిటివ్ ఇంపాక్టే ఉంటుంది. ఏది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంటే మీరు, నేను, మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మనం కనుక కన్సంప్షన్ కోసం మనం పెట్టుకోవడానికి నగల కోసం కొనుక్కుంటే అది మాత్రం వచ్చిన డబ్బు అంతానేమో బయటకు వెళ్ళిపోతుంది, వచ్చిందేమో దేశానికి ఉపయోగపడదు, మన ఒక్కళ్ళగా తప్పితే పక్క వ్యక్తికి కూడా ఉపయోగపడకుండా అయిపోతుంది. అందువల్ల దేన్ని కొద్ది గొప్ప వ్యతిరేకించకపోయినా నియంత్రించుకోవాలి అంటే స్వయంగా చేసే కన్సంప్షన్ నియంత్రించుకోవాలి. కానీ దేశం కనుక గవర్నమెంట్ బంగారం కొనుక్కుంటుంటే దట్ ఈస్ ఏ వెరీ గుడ్ జెస్చర్. రూపాయి చాలా బలపడుతుంది. రాబోయే రోజుల్లో డాలర్ ఇంకా పడిపోవడానికి కూడా అవకాశం ఎక్కువ, పెరగడం కాదు పడిపోవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టే బంగారం ఇన్వెస్ట్మెంట్ ఫిజికల్గా కాకుండా ఇన్వెస్ట్మెంట్ రూపంలో, ఆన్లైన్ రూపంలో ఏమైనా చేస్తే అది దేశానికి ఉపయోగం అవుతుందా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో? ఇప్పుడు ఆశకి భయానికి మార్గం అనేది మధ్యలో ఎప్పుడు ఉంటుందంటే అవకాశాలు వస్తాయండి, ఆశకిను భయానికి. ప్రస్తుతం ఏంటంటే అందరి దృష్టిలో ఆశ ఏంటంటే అందరికీ తెలిసిన సూత్రమే, ఒక్కళ్ళకే తెలిసినట్టుగా మాట్లాడుతున్నాం. ఏమని, బంగారం ధర 1,30,000 అవుతుందని ఒక జ్యువెలర్ చెప్తాడు, ఇంకొక ఆయన అంటాడు 1,40,000 అవుతున్నాడు, ఇంకొక ఆయన అయితే 2 లక్షలు అవుతుంది అంటాడు. ఎందుకు చెప్తారు? వాళ్ళంతా చెప్పేది వాళ్ళ వ్యాపారం గురించి చెప్తారు. మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటంటే 2 లక్షలు అయిపోయి 2 లక్షల దగ్గరే ఉంటుందా? ఒకవేళ కర్మకాలి రూపాయి, కర్మకాలి అంటే వేరే ఉద్దేశం కాదు, ఒకవేళ కనుక మీరు ఊహించినట్టుగా కాకుండా రూపాయి బలపడితే ఆ డాలర్, ఆ బంగారం విలువ టపా 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 కూడా పడిపోతుంది. అంటే అప్పుడు ఎవరు మీకు అక్కడికి వస్తారు? ఎవరు రారు. అందువల్ల మీరు బంగారం కొనాలి అంటే కన్సంప్షన్కి, ఇంట్లో పెళ్లిళ్ళు అయితే కొనక తప్పదు. అంతేకాక పెట్టుబడి కోసం కొనాలి అంటే ఇంత పెరిగిపోయిన తర్వాత ఇంకా కొనుక్కోవటం అనేది మీకు ఒకవేళ లాభం తెచ్చినా కూడా అది ఖచ్చితంగా దేశానికి ఈ పరిస్థితిలో మాత్రం కొద్దో గొప్ప నష్టమే చేకూరుస్తుంది. Right. అందువల్ల ప్రజలందరికీ ఒక విన్నపం, ఎంత కోపగించుకున్నా ఎంత అసహించుకున్నా పర్వాలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో బంగారాన్ని వీలైతే పోస్ట్పోన్ చేసుకుంటే ఈ సమయంలో దేశానికి మనం ఎంతో హెల్ప్ చేసిన అవుతామని మాత్రం చెప్పచ్చు. రైట్. కుటుంబరావు గారు, చాలా రాష్ట్రాలకు జీఎస్టీ ఆదాయమే ఒక పెద్ద ఆర్థిక వనరు. ఒక్కసారిగా అది పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు తలడిల్లిపోతాయి. ఈ విషయంలో కేంద్రం ఏం ఆలోచన చేయొచ్చు? సార్ మ్యూట్ రిలీజ్ చేయండి సార్, మీ ఆడియో వినిపించట్లేదు. ఈ ప్రశ్న ఇందాక కూడా మనం అవును సార్. డిస్కస్ చేయటం జరిగిందండి. అయితే క్లియర్లీ అనమాట, ఒక ఆపోహ ఏంటంటే జిఎస్టీ అనగానే మొత్తం రెవెన్యూస్ కేంద్రానికి వెళ్ళిపోతాయి అని చెప్పేసి. కేంద్రానికి వెళ్ళవు కదా, 50-50% అనమాట. 50% రాష్ట్రాలకి, 50% కేంద్రానికి. అయితే నిర్మలా సీతారామన్ గారు మధ్యలో ఒక స్టేట్మెంట్ కూడా అన్నారు, ఐజిఎస్టీలో కూడా 50% దాదాపు ఇంటర్ స్టేట్ ట్రేడ్ అనమాట, ఏదైతే అంటామో ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్, అది కూడా అనమాట 50% వెళ్తుంది కదా రాష్ట్రానికి. ప్లస్ సిజిఎస్టీలో డెవల్యూషన్ ఫార్ములా ప్రకారం 42% కూడా రాష్ట్రాలకు వెళ్తుంది. కాబట్టి ఆ ఆపోహ కరెక్ట్ కాదని ఇదివరకు చాలాసార్లు క్లారిఫై చేయడం కూడా జరిగింది. అయితే మీరు అన్నదైతే 100% కరెక్టు. 40% ఆఫ్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అన్నీ కూడా ఎస్జిఎస్టీ ద్వారానే వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏదన్నా లోవర్ ట్యాక్సెస్ మూలన ఇంపాక్ట్ ఉంటుందా అంటే మాత్రం ఖచ్చితంగా సెలెక్టివ్ స్టేట్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. ఉండదని అనుకోవటం కూడా ఫూలిష్నెస్ అని అంటాను నేను. ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అనమాట నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మనకి తెలుస్తుంది కూడా. ఇది వరకంటే సెస్ ద్వారా కంపెన్సేట్ అయ్యేది, ఏదైతే కనుక షార్ట్ ఫాల్ అయ్యిందో అది. ఇప్పుడు అక్టోబర్ నుంచి సెస్ కూడా ఉండదు. మరి సెస్ కూడా లేనప్పుడు అనమాట ఏ విధంగా ఇది కంపెన్సేషన్ చేస్తారు? నిజంగా కనుక స్టేట్స్కి నష్టాలు వస్తాయి. ఏమన్నా 50-50 ఫార్ములాని 60:40గా స్టేట్స్ ఫేవర్లో ఏమన్నా మారుస్తారా? లేదు, ఏమన్నా ఈ వర్టికల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అంటూ వస్తుంది కాబట్టి అనమాట ట్యాక్సేషన్ పవర్స్లో ఏమన్నా చేంజెస్ వస్తాయా? బట్ ఇక్కడికి వచ్చేసేపటికి పొలిటికల్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే కేంద్రం కూడా అనమాట తనకి రావాల్సిన రెవెన్యూని వదులుకోవడానికి ప్రిపేర్డ్ ఉండదు. రాష్ట్రాలు అదేవిధంగా జిఎస్టీ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్లీ సామంతరాజులు అయిపోయినాయి అని చెప్పేసి అనుకోవచ్చు కేంద్రాన్ని. కాబట్టి మరింత వాళ్ళ ఆదాయం పడిపోతూ ఉంటే కూడా రాష్ట్రాలు కూడా తట్టుకోలేవు. కాబట్టి ఈ క్వశ్చన్ మాత్రం ఎట్ సమ్ పాయింట్ అడ్రస్ చేయాల్సి వచ్చే పరిస్థితి అయితే వస్తుంది ఇన్ఫార్మ్స్ తర్వాత. బట్ అన్లెస్ ఇంపాక్ట్ చూడంతే ముందే మనం స్పెక్యులేట్ చేయటం ఊహాజనితంగా అనమాట ఈ విధంగా రాష్ట్రాన్ని కంపెన్సేట్ చేయొచ్చు రేపు కేంద్రం కానీ, ఆరు రాష్ట్రాల డిమాండ్ ఈ విధంగా యాక్సెప్ట్ చేయొచ్చు అనేది మాత్రం ఇప్పుడు ఆలోచన చేయటం మాత్రం తప్పని అంటాను. అయితే కొన్ని రిఫార్మ్స్ అయితే ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
లైక్ ఎస్పెషల్లీ ఐజిఎస్టీ ఉంది. ఐజిఎస్టీలో ఫ్రీక్వెంట్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాని డిస్ట్రిబ్యూషన్లో కానీ ఏ విధంగానని. ఇప్పుడు ఏదైతే ఈ ఇన్వాయిసింగ్ డిజిటైజేషన్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఒక సింగిల్ ప్యాన్ బేస్డ్ జిఎస్టీ నెంబర్ అనమాట ఎంటైర్ కంట్రీకి ఇస్తే కనుక సింపుల్గా అనమాట ఆ ఇష్యూని కూడా రిజాల్వ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. మరి ఆ ఐడియా ఎప్పుడు వస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తారు? ఎందుకంటే జిఎస్టీ ఇస్ కలెక్టెడ్ ఎట్లా యాజ్ వన్ ట్యాక్స్ ఫ్రమ్ ట్యాక్స్ పేయర్ అనమాట. బ్యాక్ ఎండ్లో ఏంటి, ఈక్వల్గా ఎపోర్షన్ అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం బిట్వీన్ సెంటర్ అండ్ కన్జంప్షన్ స్టేట్స్. ఆ కన్జంప్షన్ స్టేట్స్ ఈ బేస్డ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ సప్లై రూల్స్ అని అంటాం, దాని ప్రకారం అనమాట. కాబట్టి కొన్ని చిన్న చిన్న రిఫార్మ్స్ కూడా చేసుకుంటా వెళ్తే ఈ కన్ఫ్యూజన్ బిట్వీన్ స్టేట్స్కి రావాల్సిన రైట్ఫుల్ రెవెన్యూ, వాళ్ళకి రావాల్సిన రైట్ షేర్ అనమాట ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నా. కాబట్టి అన్లెస్ రేపు ఫ్యూచర్లో ఏమన్నా పెట్రోలు డీజిల్ కూడా జిఎస్టీలోకి తీసుకొచ్చో, లేకపోతే లిక్కర్ని కూడా అనమాట ఏదో జిఎస్టీలోకి తీసుకొచ్చి ఇలాంటివి చేస్తే మాత్రం చాలా పెద్ద గొడవలు మాత్రం బిట్వీన్ కేంద్రానికి రాష్ట్రాలకి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ అపార్ట్ ఫ్రమ్ ఎస్జిఎస్టీ రాష్ట్రాలకు వచ్చే రెవెన్యూ మనకు తెలుసు, లిక్కర్ పైన వస్తుంది, లేకపోతే పెట్రోల్ డీజిల్ పైన ఛార్జ్ చేసే ట్యాక్సుల మూలనే వస్తుంది. రైట్. కుటుంబరావు గారు, మీరు లిక్కర్ అంటే గుర్తొచ్చింది. ప్రెసెంట్ రిఫార్మ్స్ మాత్రం మేజర్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని అంటాను. రైట్. కుటుంబరావు గారు, యువత గేమింగ్ గ్యాంబ్లింగ్ బారిన పడకుండా చర్యలు చేపట్టాం. గేమింగ్ గ్యాంబ్లింగ్ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు చిన్నారుల్లో ఈ డిజిటల్ దుష్ప్రభావాన్ని కూడా తగ్గించే బాధ్యత మనపై ఉంది అని చెప్తూ ప్రధానమంత్రి స్పందించారు ఈ జిఎస్టీ సంస్కరణలపై. చివరిగా దీని గురించి మీరేం చెప్తారు? అది ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన ఇష్యూ ఉండిందండి. చాలా రోజుల నుంచి చాలా మంది అనమాట కమెంట్ చేయటం, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇదివరకు చాలాసార్లు ప్రోగ్రామ్స్లో చెప్పటం, ఐపీఎల్ సీజన్ మొదలైందంటే మనం చూసాం గేమింగ్ ఎట్లా నడిచేదో, క్రికెట్ టీమ్ సెలక్షన్ అని చెప్పేసి అనమాట ఒక 10 యాప్లు టీవీల నిండా అడ్వర్టైజ్మెంట్లు యువతను అనమాట ప్రేరేపించి ఎంతోమంది అనమాట కోట్లు నష్టపోయారు. దేశం మొత్తం చూస్తూ ఉంటే ఒక ఐపీఎల్ సీజన్లో ఆన్లైన్ గ్యాంబ్లింగే దాదాపు కొన్ని పేపర్ల ప్రకారం అయితే 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు అయ్యేదనేవారు ఎవ్రీ సీజన్లో. అంటే ఎంత నష్టపోతున్నారు అనేది కూడా మనం చూసాం. కాబట్టి సరే, ఇవాళ మోడర్న్ డేస్లో డిజిటైజేషన్ వస్తుంది, ఈ ఆన్లైన్ గేమింగ్ వైడ్గా పెరిగిన తర్వాత అనమాట ఈ క్రిప్టో కరెన్సీస్ కూడా వచ్చిన తర్వాత అట్రాక్ట్ అవ్వటం, యువత చాలామంది దానికి అలవాటు అవ్వటం కూడా మనం చూసాం. ఆ వ్యసనం నుంచి బయటికి రావడానికి అనమాట కేంద్రం తీసుకున్న స్టెప్స్ మాత్రం అబ్సల్యూట్లీ సపోర్ట్ చేయాల్సిన స్టెప్స్. సరే, కొందరు అనొచ్చు ఎందుకు ఇంత నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటారు, డెఫినెట్లీ కాస్త స్కిల్ఫుల్ ఇది కూడా ఉంది కదా అని చెప్పేసి. బట్ అక్కడ స్కిల్ సెట్ అసెస్మెంట్ అనేది ఏ విధంగా చేస్తాం, ఇదివరకు గేమ్ ఆఫ్ స్కిల్ అండ్ రమ్మీ పైన ఏ విధంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆ తర్వాత డెసిషన్స్ ఏ విధంగా వచ్చినాయో చూసాం. ఇవాళ ప్యాకాట్ నష్టాలు ఎక్కువ ఉన్నాయా లేకపోతే లాభాలు ఎక్కువ ఉన్నాయా, ఎంత గేమ్ ఆఫ్ స్కిల్ అనుకున్నా. కాబట్టి ఆదిలోనే ఇప్పుడు అట్లీస్ట్ ఈ ఆన్లైన్ గేమింగ్ పైన అంటే ఎస్పెషల్లీ మనీ బేస్డ్ అనమాట గేమింగ్ పైన దీనిపైన కేంద్రం తీసుకున్న స్టెప్స్ మాత్రం అబ్సల్యూట్లీ కరెక్ట్ అని చెప్పేసి అంటారు. రైట్. ధన్యవాదాలు నరసింహమూర్తి గారు, ప్రసాద్ గారు, కుటుంబరావు గారు, ధన్యవాదాలు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.